చేయని తప్పుకు నిందలు పడ్డాయి కదా అని నీలోని నిజాన్ని వదిలేసుకోకు. కొంచెం ఓపికగా ఉండు. కాలం కదలికలలో నిజాలన్నీ వాటంతట అవే బయటకు వస్తాయి. 2 నాలుకలు ఉన్న పాము విషం కంటే 2వ నాలుక దాచే మనిషి చాలా ప్రమాదకరం. నవ్వుతూ నటిస్తారు, ఏడుస్తూ ఏమార్చేస్తారు. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. అవసరమైతే మనిషిని వాడుకుంటారు, లేకపోతే మనసుతో ఆడుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకొని. జీవితం నేర్పిన పాఠంలో చాలానే నేర్చుకున్నాను. సొంతంగా కాదు, సొంతం అనుకున్న వాళ్ళందరినీ చూసి. మోసం చేయడానికి నటించే వాళ్ళు కొంతమంది, మోసపోయి నటించే వాళ్ళు మరికొంతమంది. నీ గెలుపు గొప్పగా ఉండాలంటే మొదట నువ్వు ఓడిపోవాలి. ఈరోజు నీ కష్టమే రేపటి నీ ఫలితం. ఈ రోజు నుండి మొదలయ్యేదే నీ జీవితం. ఈ రోజుల్లో మోసం చేసే ప్రతివాడు మంచోడే. మంచిగా ఉండే ప్రతివాడు మోసగాడు. చివరికి మోసపోయేది వాడే. నమ్మకం చాలా వెర్రిది. ఒక్కసారి సహాయం చేస్తున్నట్లు నటించే వాళ్ళనే నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది. నువ్వు ఎదురు చూసే నీ గెలుపుకి నువ్వు పడే కష్టమే నీ పెట్టుబడి.